షలోమ్ ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఎస్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేము బాగానే ఉన్నాం బ్రదర్, మీరు ఎలా ఉన్నారో చెప్పండి అంటారా? దేవుడి కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలను బట్టి మేము చాలా చక్కగా ఉన్నాము. అండ్ ఏం లేదు, మార్నింగ్ కొంచెం అలా వాకింగ్కి వద్దామనేసి బయటికి రావడం జరిగింది. అంటే ఎంతసేపు ఇంట్లోనే ఉంటున్నాం, రూమ్లోనే ఉంటున్నాం. సో కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అనేసి బయటికి రావడం జరిగింది. అండ్ మిసైల్స్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. అంటే యెరూషలేంలో అయితే సైరన్లు రావడం అనేది చాలా తగ్గిపోయింది. సెంట్రల్ ఇజ్రాయెల్లో అయితే ఈరోజు నైట్ కూడా 3 సార్లు సైరన్స్ వచ్చాయంట. మాకైతే ఈ నైట్ ఒక్క సైరన్ కూడా రాలేదు. హాయిగా ప్రశాంతంగా పడుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రార్థనలు అన్నిటిని బట్టి మీ అందరికీ పేరున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అండ్ చాలామంది టెక్స్ట్ చేస్తూ ఉంటున్నారు, యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలి. చివరి వరకు ఈ వీడియోని చూడండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేసి కొన్ని విషయాలు చెప్తే మీరు షాక్ అయిపోతారు. ఈ వీడియోలో మీరు కొన్ని రియల్ ఫుటేజెస్ చూడబోతూ ఉంటున్నారు. యెరూషలేంలో ఉన్న వాతావరణం ఎలా ఉంది అనేసి, యెరూషలేంలో ఏ రకంగా నాట్యం ఆడుతూ ఉంటున్నారు, ఏ రకంగా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు అనేటివి కొన్ని రియల్ వీడియోస్ నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. కాబట్టి చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గ్రౌండ్ రియాలిటీ ఏంటో మీకు అర్థమవుతుంది. నేను ఒక వచనాన్ని చెప్తాను నేను మీకు ఫస్ట్. ఓకే, ఆ వచనాన్ని చదువుకొని అటు తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులను మనం పరిశీలన చేద్దాము. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. అంతేకాదు మీ యొక్క తోటి వారికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. 30వ కీర్తన 5వ వచనం. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును అని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజంగా ఈ వాక్యాన్ని నేను ఇక్కడ చూస్తూ ఉంటున్నాను స్పష్టంగా. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, సైరన్లు రాగానే పబ్లిక్ అందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. సైరన్లు అయిపోయి బయటికి రాగానే డ్యాన్స్లు వేస్తూ ఉంటున్నారు, పాటలు పాడుతూ ఉంటున్నారు. అండ్ ఇక్కడ పూరిం పండుగ జరిగింది అన్నట్టు. ఓకేనా, జస్ట్ ఒక 2 days బ్యాక్ పూరిం పండుగ జరిగింది. యాక్చువల్గా పూరిం పండుగ రోజు అయితే ఇజ్రాయెల్ దేశం అంతా ఘోరంగా ఉంటుంది. అసలు హైలైట్ ఫెస్టివల్, నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఇది. పూరిం పండుగ ఏంటి అని అంటే, ఈ యొక్క ఎస్తేరు ప్రార్థన వలన ఈ యొక్క హామాను ట్రాప్ నుండి దేవుడు యూదులను ఎలా రక్షించాడు అని చెప్పేది యొక్క పూరిం పండుగ అన్నట్టు. ఓకేనా, బైబిల్లో మనం చూస్తాం, ఎస్తేరు గ్రంథంలో స్పష్టంగా చూస్తాం. పూరిం పండుగ రోజు వాళ్ళు ఒకరికొకరు గిఫ్ట్స్ పంచుకున్నారంట. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క పూరిం ఫెస్టివల్. ఈ పూరిం పండుగ రోజు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, వివిధ రకాల డ్రెస్సులు వేసుకుంటారు అన్నట్టు. ఓకేనా, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, ముసలోళ్ళు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు అన్నట్టు. కొంతమంది జోకర్లలాగా, కొంతమంది సైనికునిలాగా, కొంతమంది డాక్టర్లలాగా, కొంతమంది అశ్వరోషు రాజులాగా, కొంతమంది ఎస్తేరులాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫన్నీగా వారు తయారవుతారు అన్నట్టు. అలా తయారయ్యి ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒకరికొకరు గిఫ్ట్స్ పంచుకుంటూ ఉంటారు. రోడ్ల మీదకి వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటుంటారు. చాలా సంతోషంగా ఉంటుంది, సందడిగా ఉంటుంది. అయితే ఈ పూరిం రోజు భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది కదా, మిసైల్స్ పడుతూ ఉంది కదా, అయినా కానీ వీళ్ళ సెలబ్రేషన్స్ ఆగిపోలేదు. అయినా కానీ వీళ్ళ సెలబ్రేషన్స్లో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళు ఏం చేసినారు అని అంటే, ఇదిగో చూడండి, ఒకసారి చూడండి అందరు ఎలా ఉన్నారు షబ్బత్ టైంలో. ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళు సమాజ మందిరంలోకి ప్రార్థనలోకి వచ్చి మరలా రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటున్నారు అన్నట్టు. ఓకే, మనం ఈ యొక్క పూరిం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ యొక్క పూరిం రోజు కూడా వీళ్ళు ఏం చేసినారంటే, రెగ్యులర్గానే రెడీ అయిపోయారు. చాలా చక్కగా రెడీ అయిపోయి అందరూ ఇంకా పిల్లలు పెద్దలు రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు వేస్తూ ఉంటున్నారు. సైరన్ రాగానే ఈ యొక్క పిల్లలు పెద్దలు అందరు ఇంకా ఈ యొక్క షెల్టర్స్లోకి పరిగెడుతూ ఉంటున్నారు. సైరన్ ఆగిపోగానే మళ్ళీ వస్తున్నారు, డ్యాన్సులు వేస్తూ ఉంటున్నారు. సైరన్ మళ్ళీ రాగానే మళ్ళీ పరిగెడుతున్నారు, కొద్దిసేపు షెల్టర్లో ఉంటున్నారు, బయటకు వస్తున్నారు, ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు అన్నట్టు ఈ యొక్క పూరిం పండుగ రోజు. సో ఆ పరిస్థితి చూడగానే నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఓకేనా, సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును అన్నట్టుగా అలాగే ఉంది. చూడండి, ఇక్కడ కూడా మా ఏరియాలో కూడా రాత్రి వేళ సైరన్ వస్తుందేమో అన్నట్టుగా కొంచెం అలా కనిపెట్టుకొని ఉంటుంటారు. అండ్ ఇప్పుడు చూడండి, చక్కగా ఉదయాన్నే లేచి సమాజ మందిరంలోకి వచ్చి ఏ రకంగా ప్రార్థన చేసుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నారు.
మీకు చెప్పాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఈ యొక్క పూరీం పండుగకి అందరూ ఒకరికొకరు ఈ యొక్క గిఫ్ట్స్ పంపించుకుంటారు అని చెప్పాను కదా. నేను కూడా ఏం చేశాను అంటే, ఈ యొక్క రబ్బాయి అజర్య అరియల్ గారికి నేను గిఫ్ట్ పంపించడం జరిగింది. ఎవరు ఈ యొక్క రబ్బాయి అజర్య అరియల్ గారు అని అంటే, ఎర్రనిపేల విషయంలో నేను వెళ్ళి మాట్లాడాను చూడండి, ఆ యొక్క రబ్బీ గారు అన్నట్టు. ఆయన టెంపుల్ ఇన్స్టిట్యూట్ లో మెయిన్ క్యాండిడేట్. ఎర్రనిపేలను కంప్లీట్ గా ఆయన సంరక్షిస్తాడు అన్నట్టు. అవి బలికి పనికొస్తాయా లేదా అని ఆయనే పరీక్షించి ఆయన అప్రూవ్ చేశాకే అది బలికి వెళ్తాది అన్నట్టు. అంతేకాదు ఈ యొక్క అభిషేక తైలాన్ని కూడా ఆయనే దగ్గరుండి ప్రతి ఒక్క ఒలివకాయను పరీక్షించి ఆయనే దగ్గరుండి యొక్క అభిషేక తైలాన్ని సిద్ధపరుస్తాడు. సో ఆయనకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు చాలా సంతోషించాడు. నెహమ్యా మేము ఈ రోజు ఇండియా గురించి చదువుకున్నామని చెప్పడం జరిగింది. యాక్చువల్గా పూరీం పండుగ రోజు ఎస్తేరు గ్రంథాన్ని ప్రత్యేకంగా చదువుతారు. ఆ యొక్క చదివే విధానం కూడా చాలా ఫన్నీగా ఉంటుంది, భలే ఉంటుంది. అది నేను నెక్స్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు వారింట్లో ప్రేయర్ జరిగినప్పుడు ఆ యొక్క గెస్ట్లు అందరూ వచ్చినప్పుడు వాళ్ళందరికీ చెప్తూ ఉంటున్నాడు, ఇలా నెహమ్యా ఫోన్ చేశాడు ఇండియా నుండి, ఇక్కడ ఉంటాడు, యూదులంటే ఎంతో ప్రేమ, ఆయనకి ధర్మశాస్త్ర విషయంలో చాలా అవగాహన ఉంది అనేసి ఆ యొక్క గెస్ట్లందరికీ చెప్పడం జరిగింది. నిజంగా దేవుడే చాలా అద్భుత రీతిగా కలిపాడు వారితోటి. దేవుడి చిత్తం అయితే తప్పకుండా నేను ఈ యొక్క యుద్ధం అయిపోయాక ఒక రోజు లీవ్ తీసుకొని టెంపుల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆ యొక్క దేవాలయం కట్టబడ్డాక కావలసిన ఉపకరణములన్నిటినీ నేను మీకు స్పష్టంగా చూపిస్తాను. ఆ యొక్క ఉపకరణములన్నీ రెడీగా ఉన్నాయి అన్నట్టు టెంపుల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి. నేను ఈ యొక్క రబ్బాయి గారితో మాట్లాడినప్పుడు ఆయన తప్పకుండా నెహమ్యా నేను మాట్లాడతాను, నువ్వు ఎప్పుడు రెడీగా ఉంటావో చెప్పు అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క యుద్ధం అయిపోయాక ఒక రోజు లీవ్ పెట్టుకుని అది షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. ఓకే, లేట్ చేయకుండా ఈ వీడియోస్ ని చూడండి. ఈ వీడియోస్ లో ఈ యొక్క రబ్బాయి అజర్య గారు కూడా కనపడతారు మీకు. וואו, תראה את רותי דבורה. רותי, קחי. פורים שמח. תמונה? יפה. תודה. רוצה לבחור? כן. בואי תבחרי פסטה. פסטה, הכל את עושה? מה את רוצה לבחור? לא, תודה. לא רוצה? לא, תודה. בואו. הדבר הכי גדול בפורים זה לשמוע את סבא עובר את הרמב"ם. רגע, הרמב"ם וישמחו יהיו מרוצים. זה משהו מיוחד לדור שלנו. చూశారు కదా ఎంత అద్భుతంగా నాట్యం ఆడుతూ ఉంటున్నారు, ఎంత అద్భుతంగా వారు గిఫ్ట్లు పంచుకుంటున్నారు, ఎంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు కదా. ఎంత యుద్ధం ఉన్నా కానీ వీళ్ళ సెలబ్రేషన్స్ మాత్రము ఆగట్లేదు. దయచేసి గమనించండి, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అని అంటే, వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, ఏ బాంబులు పడినా, ఏది జరిగినా, ఇల్లు కూలిపోయినా కానీ, మాకు సంబంధించిన వారు మరణించినా కానీ, ఏ పరిస్థితి కూడా మా స్పిరిట్ని బ్రేక్ చేయలేదు, మా యొక్క శక్తిని, మా ఆత్మస్థైర్యాన్ని, మా ధైర్యాన్ని బ్రేక్ చేయలేదు. ఎందుకు అనంటే
మా దేశము కట్టబడింది హషేం వలన, అనగా దేవుని వలన, మా కాపుదల దేవుడు. ఇదిగో చరిత్రలో గమనించినట్లయితే, పాత నిబంధనలో గమనించినట్లయితే అనేకులు మమ్మల్ని తుడిచివేయాలని ప్రయత్నం చేశారు. ఈ యొక్క ఫిలిస్తీన్లు అయితేనేమి, అమోరీలు అయితేనేమి, ఆమాను వంటి వారైతేనేమి, ఈవెన్ ఇప్పుడు మన చరిత్రలో గమనించినట్లయితే ఈ యొక్క హిట్లర్ వంటి వాడైతేనేమి, మొన్న చచ్చిన కామేని వంటి వాడైతేనేమి, అనేకులు వీళ్ళని తుడిచివేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఎస్, నేటికి ఈ యొక్క ఇశ్రాయేలీలు పూరీం పండుగను సజీవంగా జరుపుకుంటూ ఉంటున్నారు. చాలా మంది మన క్రైస్తవులు కూడా ఇజ్రాయెల్ దేశం యొక్క ఏర్పాటు విషయంలో చాలా పొరపడతా ఉంటున్నారు. ఇజ్రాయెల్ దేశం దేవుని నిబంధనలో లేదు, వారు దేవుని నిబంధనలను తొలగిపోయారు, కొత్త నిబంధనలో యూదుల ప్రాధాన్యత ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటున్నారు. కానీ అది చాలా తప్పు బోధ, అది రాంగ్ అండర్స్టాండింగ్. అది మనం వాక్యాలని హీబ్రూ కోణంలో చూస్తేనే ఆది అపోస్తలుల కాలం నాడు ఆ యొక్క పౌలు గారి పత్రికలలో కూడా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అనేది హీబ్రూ కోణంలో చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లేదంటే చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. చూస్తాను ఆ విషయాలని భవిష్యత్తులో మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఒక యుద్ధ విషయాలన్నిటిని కూడా ప్రవచనాత్మకమైన కోణంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మన రక్షకుడు బ్రదర్ ఉన్నాడు కదా, మన రక్షకుడు ఛానల్ బ్రదర్ గారికి మాట ఇచ్చాను నేను. అండ్ వీలైతే తప్పకుండా ఇద్దరం కూర్చొని ఆ విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాము. ఓకేనా? మంచిది. ఇప్పటివరకు ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొక్క మారు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు. అమాయకమైన ఇరాన్ ప్రజల నిమిత్తం ప్రార్థనను కంటిన్యూ చేయండి. వీడియోను లైక్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి వారికి షేర్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.